నమస్కారం. వేదధర్మం ఛానల్కి స్వాగతం. శనివారం ఇలా చేస్తే చాలు అప్పుల బాధలు తీరి ప్రశాంతత లభిస్తుంది. వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏ పని ప్రారంభించినా తప్పకుండా వాస్తు అనేది చూసుకుంటారు. ఇక ఎవరైతే సరిగ్గా వాస్తు నియమాలు పాటిస్తారో వారు చాలా ఆనందంగా, ఎలాంటి ఆర్థిక అనారోగ్య సమస్యలు లేకుండా జీవిస్తారని చెబుతుంటారు. ఇక కొంతమంది తెలిసి తెలియక చేసిన తప్పుల వలన అనేక ఇబ్బందులు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అయితే అప్పుల బాధలతో సతమతమయ్యేవారు శనివారం రోజు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలట. దీనివల్ల శనిదేవుని అనుగ్రహం కలిగి రుణ బాధల నుండి విముక్తి లభిస్తుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం. శనివారం శనిదేవుడితో ముడిపడి ఉన్న రోజు. ఈ రోజు శనిదేవునికి ప్రత్యేక పూజలు, పరిహారాలు చేయటం వలన అనేక సమస్యల నుండి బయటపడతారు అని అంటారు. అలాగే ఈ రోజు కొన్ని పనులు చేయటం వలన శనిదేవుని అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలు తీరిపోతాయట. అవేంటో చూద్దాం. తప్పకుండా ప్రతి శనివారం ఇంటిని మొత్తం శుభ్రపరచుకోవాలి. ఈ రోజు ఇంటిలో ఉన్న చెత్తను, పనికిరాని వస్తువుల్ని తీసి బయటపడేయాలి. అలాగే ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇలా చేయటం వలన ఇంటిలో సానుకూల శక్తి పెరిగి ప్రతికూల శక్తి తగ్గిపోతుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అప్పుల బాధలు తొలగిపోయి ఆనందకరమైన జీవితం గడపాలంటే ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే ఆ ఆవ నూనె దీపాన్ని ఇంటి పూజా మందిరం లేదా రావి చెట్టు కిందైనా వెలిగించవచ్చు. ఇలా చేయటం వలన జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈరోజు నల్ల కాకులకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. దీనివల్ల మీకు కలిసి వస్తుంది. రొట్టెలు చేసి వాటికి కొంచెం ఆవ నూనె రాసి పెట్టడం వలన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచిది. శనివారం రోజున ఎవరైతే వస్తువులు, నల్ల నువ్వులు, ఆవ నూనె, దుప్పట్లు దానం చేస్తారో వారికి కలిసి వస్తుంది. ముఖ్యంగా 7 వారాలు వ్రతం ఇలా చేయటం వలన ప్రతి వారం ఇలా చేయటం వలన ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి తగ్గిపోయి జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. అన్ని విధాలా చాలా ఆనందంగా ఉంటారు. మీకు ఇది ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాల లాభాలను చేకూరుస్తుంది. అదే విధంగా నిత్యం అప్పుల సమస్యలతో బాధపడేవారు, అసలు ఎంతకో అప్పులు తీరక ఇబ్బందులు పడేవారు ప్రతి శనివారం ఇనుప వస్తువులు దానం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా వాస్తుశాస్త్రం ప్రకారం ఈ రోజు ఇనుప వస్తువుల్ని దానం చేయడం వలన చాలా మంచి జరగడమే కాకుండా శనిదేవుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఇనుప వస్తువులు దానం చేయటం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. క్రమంగా అప్పుల బాధలు తగ్గుతాయి. అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇనుప వస్తువులు కొనుగోలు చేయకూడదు. ఇది అస్సలు మంచిది కాదు. విన్నారు కదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.